आप देख रहे हैं तेलंगाना समाचार। ఈరోజు కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పొన్నం ప్రభాకర్ మంత్రులు పటాలను పాలాభిషేకం చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర కేబినెట్ లో 16 కులాలకు సంబంధించిన వివిధ రకాల కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా అన్ని రంగాలలో రాణించనున్నారని రాష్ట్ర మంత్రి వర్గం తీసుకునే నిర్ణయం పట్ల అన్ని కులాల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఇకపై జరగనున్న ప్రతి ఎన్నికలలో ఆయా కులాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని వర్గాల ప్రజలు కృషి చేస్తారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బోనాల శ్రీనివాస్, రాళ్ల సతీష్, నాగుల సతీష్, మహమ్మద్ అలీ, సిరిపురం నాగప్రసాద్ ఖాన్, మాలోతు మహాలక్ష్మి, సిరికొండ శివప్రసాద్, కటకం కృష్ణ, శ్రీరాముల రమేష్, వెన్నం రజితారెడ్డి, పెద్దగారి తిరుపతి, నెల్లి నరేష్, పర్వత మల్లేశం, కుంబాల రాజకుమార్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ